హలో నమస్తే వెల్కమ్ టు రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు అయితే మనం ఒక 1 అవర్ నుంచి మనం ప్రతి ఒక్క చైన్ కూడా తిరగడం జరిగిందండి. ప్రతి ఒక్క రైతు చైన్ కూడా తిరగడం జరిగింది. అంటే ఎందుకు తిరిగానంటే మనం కాటన్ వెరైటీలు ఇచ్చాము. ఆ కాటన్ వెరైటీలో ఎవరు ఏం బాగుందనేది మనం చూసుకోవడానికి వచ్చాము. ప్రతి ఒక్క రైతు చైన్ తిరిగి చూశాను. అంటే అదర్ కంపెనీలు కూడా ఉన్నాయి, మనం ఇచ్చిన కంపెనీ కాకుండా. ఆ కంపెనీకి మన కంపెనీకి ఏమైనా తేడా ఉందా అని చెప్పి చూసుకోవడానికి మనం ఒక 1 అవర్ నుంచి మనం వీడియో తీసుకుంటూ తిరుగుతూ ఉన్నాం అనమాట. అంటే నేను ఇప్పటిదాకా గమనించింది ఏంటంటే వేరే చెప్పుకోదగ్గ కంపెనీలు అంటే బ్రాండ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ బ్రాండ్ కంపెనీలు కూడా మన దానికి వాళ్ళ దానికి వ్యత్యాసం చూసుకుంటే వాళ్ళు 80% జర్మినేషన్ వస్తే చెప్పుకోదగ్గ కంపెనీలు కూడా, అది కూడా చెప్పుకోదగ్గ కంపెనీలు 80% వస్తే మన ఎల్ఎంఎన్ సీడ్స్ బాసంతి వెరైటీ మాత్రం 99% జర్మినేషన్ ఉంది. చూడండి, ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా వీడియో తీసి పెట్టడం జరిగింది. వినకొండ గోపయ్య గారు, సువర్ణపురం గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. అంటే శ్రీ బాలాజీ సీడ్స్ నుంచి తెచ్చుకొని వేసుకోవడం జరిగింది. వేరే రైతులు కూడా వేరే షాపుల నుంచి తెచ్చుకొని వేసుకున్నారనమాట. మనం ఎప్పటిదాకా గమనించింది ఏంటంటే అది జర్మినేషన్లో విషయంలో ఎలా ఉంది ఏందనేది చూడడానికి ప్రతి ఒక్క చైన్ కూడా తిరిగి రావడం జరిగింది. నేను మా ఫ్రెండ్ 1 గంట నుంచి తిరుగుతున్నాం. అంటే ముదిగొండ రోడ్డు మొత్తం ఇప్పుడున్న చైన్లు మొత్తం తిరుగుకుంటూ వచ్చాము. ఏది బాగుంది జర్మినేషన్ విషయంలో అంటే మా కంపెనీ అని చెప్పుకోవడం కాదులే, కానీ ఉన్న దాంట్లో ఇది బెస్ట్ వెరైటీ అండి జర్మినేషన్ విషయానికి. చూడండి ఎలా వచ్చింది అనేది, చాలా చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ మీకు ఈ వీడియో మీ ఇప్పటిదాకా తీసిన వీడియో కూడా మీకు చూపెట్టడం జరిగింది. అంటే మీరు కూడా చూడాలి కాబట్టి ఎలా ఉంది ఏందనేది మీకు కూడా ఒక అవగాహన వస్తుంది, ప్రతి ఫార్మర్కి కూడా. అంటే నేను ఎందుకు తీసాను అనేది కూడా మీకు అర్థమవుతుంది చూడంగా. అంటే ఈ వెరైటీకి ఆ వెరైటీకి తేడా ఉంది. అంటే ఇది సరెచ్ అండి. ఇప్పటిదాకా మనం చూసి వచ్చిన చైన్లు కూడా సరెచ్లే అనమాట. తేడా చూపెట్టడానికి మనం తిరుగుతూ ఉన్నాం. చూడండి మన వెరైటీ ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపెడతాం అనమాట. మనం ఇప్పటిదాకా ఒక 20 మంది రైతులు తిరిగి చూసి ఉంటాం ఒక 1 అవర్ నుంచి. అలాగనే మన ఈ 3 ఫార్మర్స్ వేశారు. 3 ఫార్మర్ చైన్లు కూడా మనం తిరిగి చూసాం. ఇంకా అదర్ సైడ్ వేరే విలేజ్లలో కూడా ఒక 2 ఫీల్డ్ చూసాం అనమాట, బంగ్లా సైడ్ అటు సైడ్. ఇవాళ మొత్తం కూడా ఈ ఫీల్డ్ తిరిగి చూస్తాం జరుగుతుందన్నమాట. అసలు చూడండి మీరు దానికి దీనికి ఎంత తేడా ఉందనేది మీరు చూస్తూ వీడియో చూసేటప్పుడల్లా మీకు అర్థమవుతుంది అనమాట, ఎంత తేడా ఉన్నది. ఇప్పుడు మనం గోపయ్య గారి చైన్ మొత్తం కూడా తిరిగి చూపెట్టడం జరుగుతుంది. చూడండి వెరైటీ విషయంలో అయితే మాత్రం 100% జర్మినేషన్ రావడం జరిగిందండి. బాసంతి వెరైటీ ఇది. అంటే బాసంతి వెరైటీ కదండి, శ్రీమణ వెరైటీ కూడా మనం ఆల్రెడీ ఫీల్డ్ వీడియోస్ తీసుకోవడం జరిగింది. అవి కూడా ఇలా పెడతాం జరిగింది. అవి కూడా మీరు ఒకసారి గమనించుకోండి. మన కంపెనీలో 2 బ్రాండ్స్ ఉన్నాయండి. 2 బ్రాండ్స్ కూడా బాసంతి వెరైటీ ఒకటి, శ్రీమణ వెరైటీ ఒకటి. చూడండి అంటే మన వీడియోలు కూడా 1 by 1 లాస్ట్కి రావడం జరిగిందండి. ఈ వీడియో మాత్రం ఫస్ట్లో ఉంటుంది. మన వీడియోలు మొత్తం లాస్ట్కి పెడదాము, అదర్ వీడియోలు మొత్తం ఫస్ట్ నుంచి వస్తుంది అనమాట. హలో నమస్తే వెల్కమ్ టు రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు అయితే మనం ఒక 1 అవర్ నుంచి మనం ప్రతి ఒక్క చైన్ కూడా తిరగడం జరిగిందండి. ప్రతి ఒక్క రైతు చైన్ కూడా తిరగడం జరిగింది. అంటే ఎందుకు తిరిగానంటే మనం కాటన్ వెరైటీలు ఇచ్చాము. ఆ కాటన్ వెరైటీలో ఎవరు ఏం బాగుందనేది మనం చూసుకోవడానికి వచ్చాము. ప్రతి ఒక్క రైతు చైన్ తిరిగి చూశాను. అంటే అదర్ కంపెనీలు కూడా ఉన్నాయి, మనం ఇచ్చిన కంపెనీ కాకుండా. ఆ కంపెనీకి మన కంపెనీకి ఏమైనా తేడా ఉందా అని చెప్పి చూసుకోవడానికి మనం ఒక 1 అవర్ నుంచి మనం వీడియో తీసుకుంటూ తిరుగుతూ ఉన్నాం అనమాట. అంటే నేను ఇప్పటిదాకా గమనించింది ఏంటంటే వేరే చెప్పుకోదగ్గ కంపెనీలు అంటే బ్రాండ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ బ్రాండ్ కంపెనీలు కూడా మన దానికి వాళ్ళ దానికి వ్యత్యాసం చూసుకుంటే
వాళ్ళు 80% జర్మినేషన్ వస్తే చెప్పుకోదగ్గ కంపెనీలు కూడా, అది కూడా చెప్పుకోదగ్గ కంపెనీలు 80% వస్తే మన ఎల్ఎంఎన్ సీడ్స్ బాసంతి వెరైటీ మాత్రం 99% జర్మినేషన్ ఉంది. చూడండి, ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా వీడియో తీసి పెట్టడం జరిగింది. వినకొండ గోపయ్య గారు, సువర్ణపురం గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. అంటే శ్రీ బాలాజీ సీడ్స్ నుంచి తెచ్చుకొని వేసుకోవడం జరిగింది. వేరే రైతులు కూడా వేరే షాపుల నుంచి తెచ్చుకొని వేసుకున్నారనమాట. మనం ఇప్పటిదాకా గమనించింది ఏంటంటే అది జర్మినేషన్లో విషయంలో ఎలా ఉంది ఏందనేది చూడడానికి ప్రతి ఒక్క చైన్ కూడా తిరిగి రావడం జరిగింది. నేను మా ఫ్రెండ్ 1 గంట నుంచి తిరుగుతున్నాం. అంటే ముదిగొండ రోడ్డు మొత్తం ఇప్పుడున్న చైన్లు మొత్తం తిరుగుకుంటూ వచ్చాము. ఏది బాగుంది జర్మినేషన్ విషయంలో అంటే మా కంపెనీ అని చెప్పుకోవడం కాదులే, కానీ ఉన్న దాంట్లో ఇది బెస్ట్ వెరైటీ అండి జర్మినేషన్ విషయానికి. చూడండి ఎలా వచ్చింది అనేది, చాలా చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ మీకు ఈ వీడియో ఇప్పటిదాకా తీసిన వీడియో కూడా మీకు చూపెట్టడం జరిగింది. అంటే మీరు కూడా చూడాలి కాబట్టి ఎలా ఉంది ఏందనేది మీకు కూడా ఒక అవగాహన వస్తుంది ప్రతి ఫార్మర్కి కూడా. అంటే నేను ఎందుకు తీసాను అనేది కూడా మీకు అర్థమవుతుంది చూడంగా. అంటే ఈ వెరైటీకి ఆ వెరైటీకి తేడా ఉంది. అంటే ఇది సరెచ్ అండి. ఇప్పటిదాకా మనం చూసి వచ్చిన చైన్లు కూడా సరెచ్లే అనమాట. తేడా చూపెట్టడానికి మనం తిరుగుతూ ఉన్నాం. చూడండి మన వెరైటీ ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపెడతాను అనమాట. మనం ఇప్పటిదాకా ఒక 20 మంది రైతులు చూసి ఉంటాం ఒక 1 అవర్ నుంచి. అలాగనే మన ఈ 3 ఫార్మర్స్ వేశారు. 3 ఫార్మర్ చైన్లు కూడా మనం తిరిగి చూసాం. ఇంకా అదర్ సైడ్ వేరే విలేజ్లలో కూడా ఒక 2 ఫీల్డ్ చూసాం అనమాట, బంగ్లా సైడ్ వాటి సైడ్. ఇవాళ మొత్తం కూడా ఈ ఫీల్డ్ తిరిగి చూస్తాం జరుగుతుంది అనమాట. అసలు చూడండి మీరు దానికి దీనికి ఎంత తేడా ఉందనేది మీరు చూస్తూ వీడియో చూసేటప్పుడల్లా మీకు అర్థమవుతుంది అనమాట, ఎంత తేడా ఉన్నది. ఇప్పుడు మన గోపయ్య గారి చైన్ మొత్తం కూడా తిరిగి చూపెట్టడం జరిగింది. చూడండి వెరైటీ విషయంలో అయితే మాత్రం 100% జర్మినేషన్ రావడం జరిగిందండి. బాసంతి వెరైటీ ఇది. అంటే బాసంతి వెరైటీ కదండి, శ్రీమణ వెరైటీ కూడా మనం ఆల్రెడీ ఫీల్డ్ వీడియోస్ తీసుకోవడం జరిగింది. అవి కూడా ఇలా పెడతాం జరిగింది. అవి కూడా మీరు ఒకసారి గమనించుకోండి. మన కంపెనీలో 2 బ్రాండ్స్ ఉన్నాయండి. 2 బ్రాండ్స్ కూడా బాసంతి వెరైటీ ఒకటి, శ్రీమణ వెరైటీ ఒకటి. చూడండి ఏ విధంగా. అంటే మన వీడియోలు కూడా 1 by 1 లాస్ట్కి రావడం జరిగిందండి. ఈ వీడియో మాత్రం ఫస్ట్లో ఉంటుంది. మన వీడియోలు మొత్తం లాస్ట్కి పెడదాము, అదర్ వీడియోలు మొత్తం ఫస్ట్ నుంచి వస్తుంది అనమాట. వీడియో చెప్తే నాకు 8 నిమిషాలు. ఇప్పటిదాకా తీసుకొచ్చుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు ఒక వ్యక్తి అనమాట. ఇది మన వెరైటీలు కాబట్టి అన్ని చైన్లకి ఈ చైన్లకి చాలా తేడా వ్యత్యాసాలు గమనించుకోండి ఒకసారి రైతులారా. ఎల్ఎంఎన్ సీడ్స్ బాసంతి వెరైటీ అండి. చూడండి హైలైట్గా జర్మినేషన్ వచ్చింది.
ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం ఇది. అన్ని నేలకు కూడా సెట్ అయ్యే వెరైటీలు అన్నమాట. ఇది వేరే వెరైటీలు అండి, వేరే కంపెనీ వెరైటీలు. ఓ ప్రసాద్ గారు నమస్తే. ఓ జడ్డి ప్రసాద్ గారు, లాస్ట్ ఇయర్ ఆయన కూడా మన సీడ్ ఇవ్వడం జరిగింది, మంచి దిగుబడి తీసుకున్నాడు. ఈ వేరే చేయాలండి, వేరే వెరైటీలు. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి LMN సీడ్స్ వాళ్ళది బాసంతి వెరైటీ. ఎలా ఉంది ఏందనేది మనం ఒకసారి ఈ ఫీల్డ్ చూడడానికి వచ్చామండి. ఊరి పేరు వచ్చేసి సోర్ణాపురం గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. సూపర్గా వచ్చింది. ఫార్మర్ వచ్చేసి మంచిగా మందు వేసి ఎరగదునుకోవడం జరిగిందండి. ఇది LMN సీడ్స్ వాళ్ళది బాసంతి వెరైటీ. చూడండి ఏ విధంగా ఉంది. జర్మినేషన్ మాత్రం 99% వచ్చేదండి.
ఫార్మర్ పేరు వచ్చేసి వినుకొండ గోపయ్య గారు, సువర్ణపురం గ్రామం, వినుకొండ మండలం, ఖమ్మం జిల్లా. అంతేనా? ఇది LMN సీడ్స్ వాళ్ళది బాసంతి వెరైటీ అండి. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఇది 99.9 వరకు జర్మినేషన్ రావడం జరిగింది. LMN అగ్రిజెంటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ప్రతి ఒక్క మొక్క కూడా ఎక్సలెంట్ రావడం జరిగిందండి. ఫార్మర్ కూడా ఎక్సలెంట్ చేసుకుంటున్నాడు వ్యవసాయం. ఇది ఆల్రెడీ రోటావేటర్ తోటి దున్నిన తర్వాత మొక్కలు పెట్టుకొని పెట్టిన వెంటనే వర్షం వచ్చేదండి. వర్షానికి మొలక కూడా రావడం జరిగింది. మొలక వచ్చిన తర్వాత 2 సార్లు మందు వేసుకున్నాడు ఫార్మరు. అలా ఒకసారి దున్నాడు. చెత్త లేకుండా చాలా క్లీన్గా అయితే చేసుకోవడం జరిగిందండి. చూడండి, ఎక్కడ కూడా ఇంత చెత్త అనేది లేకుండా చాలా నీట్గా ఉందన్నమాట. ఫార్మర్ కూడా గడ్డి మందు కొట్టకుండా మంచిగా అరగతోటి దున్నించుకొని మందు వేసుకోవడం జరిగిందండి. ప్రతి ఒక్క రైతు కూడా ఇలా గడ్డి మందు కొట్టకుండా ఇలా అరకతో దున్నుకుంటే ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఏరు వ్యవస్థ అనేది కదలాలండి వేరు ద్వారా అరక దున్నేటప్పుడు. అప్పుడు ఆ మందు అనేది దానికి బట్టి చెట్టు గ్రోతింగ్ అనేది బాగా పెరగడం జరుగుతుంది అన్నమాట. గడ్డి మందులు కొట్టుకోవడం వల్ల కొద్దిగా నత్రజని, భాస్వరం అనేది తగ్గిపోతూ ఉంటాయి భూమిలో. మ్యాక్సిమం తగ్గించుకుంటే మంచిదండి ఏదైనా కూడా. నేల కూడా చాలా బాగుండడం జరిగింది అనుకూలంగా. ప్రతి ఒక్క నాలుగు కూడా సెట్ అవుద్ది ఈ వెరైటీ అనేది. LMN సీడ్స్ బాసంతి వెరైటీలు. అలాగనే ఇలా ఇదే కంపెనీలో మళ్ళీ శ్రీమాన్ వెరైటీ కూడా ఉండడం జరిగింది. అలాగనే చిల్లీ కూడా ఉండడం జరిగింది అన్నమాట ఈ కంపెనీలో. LMN 7399, LMN ఆరాధ్య, LMN RN వెరైటీ, షిఫ్ట్ వెరైటీ, ఇలా ఈ కంపెనీ మొత్తానికి ఉందండి. వెజిటేబుల్ కూడా ఉందన్నమాట. కంపెనీ ఎక్సలెంట్ అండి. ఇది ఒక్కడే కదండి, చాలా చోట్ల ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల కూడా ఇదే విధంగా మనకి జర్మినేషన్ రావడం జరిగింది. ఎక్సలెంట్గా ఉండడం జరిగింది అన్నమాట. ఇదే చేనులో ఇంతకుముందు మంది మే చేయడం కూడా జరిగిందండి. LMN 651 వెరైటీ మీద వేయడం జరిగింది. మంచి దిగుబడులు వచ్చేది. చాలా బాగా వస్తాయండి దిగుబడులు. మంచి దిగుబడులు చేసుకోవచ్చు.
ఇంతవరకు మనం వినకొండ గోపయ్య గారిది చైన్ తిరగడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి కనపర్తి భద్రయ్య గారి తిరుగుతున్నాం అనమాట. నెక్స్ట్ చైన్ అది. ఈ మన వెరైటీలు అండి. ఇది వేరే కంపెనీ వెరైటీలు, అంటే రాశి, యుఎస్, జననీ సీడ్స్ వాళ్ళే అండి ఇవి. ఫార్మర్ పేరు వచ్చేసి కనపర్తి భద్రయ్య గారు, సువర్ణపురం గ్రామం, ముదగొండ మండలం, ఖమ్మం జిల్లా. చూడండి వీళ్ళు కూడా మనతో పాటు వేయడం జరిగింది. మన వాటికి వాళ్ళ వాటికి చూడండి ఎంత తేడా ఉందో. సేమ్ డే, ఒకటే రోజు వేయడం జరిగింది. చూడండి మన వాటికి వాళ్ళ వాటికి చూడండి ఎలా ఉందో తేడా. అందుకని చెప్తా ఏంటండి, మన ఎల్ఎంఎన్ సీడ్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. జర్మినేషన్ విషయంలోనే, దిగుబడి విషయంలో కూడా, దేంట్లో చూసుకున్నా కూడా కొద్దిగా ముందంజలు ఉండడం జరిగింది. మా కంపెనీ ప్రోడక్ట్ అని చెప్పడం కాదులే, కానీ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందుకని మీకు పక్క చేనికి దానికి చాలా తేడా చూపెట్టడానికి మనం ఇళ్ళ కూడా రావడం జరిగింది. ఇది కూడా కనపర్తి భద్రయ్య గారిది. ఇది వేరే వెరైటీలు చూడండి. ఇప్పుడు దాకా మనం గోవే గారి చైన్ చూపెట్టడం జరిగింది. దానికి దీనికి తేడా ఎలా ఉంటుందని చెప్పి నెక్స్ట్ ఇంకో ఫార్మర్ చైన్లోకి కూడా రావడం జరిగింది. సేమ్ భూములు అండి అది ఇది అది ఒకటే రోజున వేశారు. మళ్ళీ చూడండి దానికి దీనికి ఎంత తేడా ఉందనేది. చాలా తేడా ఉందండి. ఎందుకంటే గ్రోతింగ్ విషయమైనా ఏది ఉన్నా కూడా అది ముందంజలో ఉండడం జరిగింది. రేపటి రోజు మనకు కాయల పడ్డా కూడా అదేవిధంగా గ్రోతింగ్ ఆగకుండా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. పెరుగుతూనే ఉంటుంది చాలా వరకైతే. అందుకనే పక్క చేనికి మన చేనికి చాలా డిఫరెన్స్ చూపెడతాం. చూడండి ఇది పక్కదేమో వినకొండ గోపయ్య గారిది, ఇదేమో భద్రయ్య గారిది. దానికి చూడండి ఎంత తేడా ఉంది. చాలా తేడా అండి చూడండి. చాలా తేడా ఉండడం జరిగింది. అండ్ జర్మినేషన్ విషయంలో కూడా చూసుకోండి ఎంత తేడా ఉందో. అది సాగుగింజలు పెట్టడం జరిగింది. మన దాంట్లో తక్కువ అమ్మడానికి 99.94 మనకి జర్మినేషన్ కావడం జరిగింది. ఆ 1% కూడా ఎక్కడో కొంచెం ఉడతలు తింటే తప్పితే ముడక శాతం రాకుండా 100% ఉంటుంది అనమాట. ఇది చూడండి మళ్ళీ ఇది వినకొండ బాబాయ్ గారు. మళ్ళీ ఇది చూడండి ఎలా ఉంది. గింజ తేడా అండి. మళ్ళీ ఇది ఎల్ఎంఎన్ సీడ్స్ బాస్మతి వెరైటీ. చాలా తేడా ఉంటుంది పక్క చేలకి మన చేలకి. ఇది మళ్ళీ పోల్చంద్ర గారిదండి ఫార్మర్ నేమ్. ఈ వేరే వెరైటీలు రాశి, అంజనని, వసంత్ సీడ్స్ అండి.
వెరైటీకి చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట. మళ్ళీ సేమ్ కానబీట్లు ఇవన్నీ ఒకటే భూమి. జనని సీడ్స్ వాళ్ళే అండి. చూడండి జర్మినేషన్ కొద్దిగా తక్కువ పర్సెంట్స్తో ఉంది అనమాట. అదర్స్ కంపెనీ అన్నారు, మనం అట్లా డైరెక్ట్ కనబడదు అనమాట. సైడ్ గడ్డి మంది కంటే ఎక్కువ అరకలతో దున్నుకోవడం జరిగింది. గడ్డి మంది చాలా తక్కువ స్ప్రేయింగ్ చేస్తారు అన్నమాట. నెంబర్ ఆఫ్ కంపెనీస్ రావడం జరిగిందండి. వాటికి వీటికి ఎన్ని కంపెనీలు వచ్చినా కూడా మన ఎల్ఎంఎన్ సీడ్స్ అనేది జర్మినేషన్ విషయంలో అయితే ఎక్సలెంట్ అనమాట. ప్రతి ఒక్క రైతు కూడా అడిగి తీసుకెళ్తున్నాడు. జర్మినేషన్ విషయానికి అయితే చాలా బాగా వచ్చేదని చెప్పి అడిగి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంత గ్యాప్ వచ్చి ఛానల్ వచ్చేసి రైతుకి ఎంతో మేలు జరిగేటట్టు ప్రతి ఒక్క వీడియో కూడా మనం పెట్టడం జరుగుతుందండి. ఏ వీడియో అయినా సరే క్లుప్తంగా చాలా వివరించి చెప్పడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఒరిజినల్ కంటెంట్ పెట్టడం జరుగుతుందండి. సీడ్ కూడా ఏదున్నా కూడా ఆ సీడ్ గురించే చెప్పుకుంటూ మనం మాట్లాడి పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా చూడండి, ఏదన్నా కూడా ఒరిజినల్ కంటెంటే ఉంటుంది మంది.
అంటే ఫార్మర్ ఏదైతే తీసుకుపోయి సీడ్ పెట్టుకుంటాడో ఆ సీడ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట మన ఛానల్ తరపున. చాలామందికి అయితే రైతు అయితే నచ్చి మన కంటెంట్ నచ్చి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు. మన విత్తనాల గురించి చెప్పాలంటే ఏదన్నా కూడా క్లుప్తంగా మనం ఒకసారి పరిశీలించిన తర్వాతనే 1-3 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మనం దాన్ని అమ్మడానికి తెస్తామండి. అంటే అన్ని విధాలుగా చూసుకొని జీఓటీ అయినా అదే చిల్లి విషయానికి వస్తే జీఓటీ ఎలా ఉంది ఏందని చూసుకొని, కాయ సైజు ఎలా ఉంది, తేజాలు లావులు వస్తున్నాయని చెప్పి చెక్ చేసుకొని దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకున్న తర్వాతనే మనం సేల్స్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. అలాగనే పత్తి గింజలు కూడా మనం అన్ని విధాలుగా చెక్ చేసుకొని ఎలా ఉంటుంది, లావుకాయ ఉంటుందా సన్నకాయ ఉంటుందా అని చెప్పి చూసుకొని మనం లావుకాయలు ఇవ్వడమే జరుగుతుందండి పత్తి గింజలు అయితే. మన కంపెనీలో వచ్చేసి బ్రాంచెస్ ఎక్కువ వచ్చి దిగుబడి రావడానికి ఎక్కువ ప్రియారిటీగా ఉంటుంది అన్నమాట. ఎక్కువ దిగుబడి వస్తూ ఉంటుంది. మా సూర్ణాపురం విలేజ్లో అయితే మ్యాక్సిమం మొత్తం కాటన్ వేసి తర్వాత మేజ్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఒక 10-15 క్వింటాలు వచ్చిన తర్వాత మొత్తం క్రాప్ అనేది తీసేసి మళ్ళీ దాని ప్లేస్లో మేజ్ వేసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా మనం తిరిగే చైన్లు కూడా వేరే వెరైటీలు అండి. ఇది వచ్చేసి జట్టి అశోక్ గారిది ఇంకో చైన్ అన్నమాట. ఇది చూడండి ఎంత బాగా వచ్చింది. మళ్ళీ ఇక్కడితో కట్టండి. మన ఏ వీడియో ఉన్నా కూడా మనమే లైవ్లో ఉండి చూసుకొని పెట్టుకోవడం జరిగింది. ఏదన్నా కూడా వీడియోలో క్లుప్తంగా చూపెట్టడం జరిగిందండి. చూడండి ఇన్ని చైన్లు చూపెడుతున్నాను ఇప్పటిదాకా. మళ్ళీ మన చైన్లో పోయినప్పుడు ఏ విధంగా ఉంది అనేది క్రాప్లో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే పక్క చైన్లకి మన చైన్లకి ఎంత తేడా ఉన్నది అనేది ఇప్పుడు మీకే చూపెడతాను అన్నమాట. ఇప్పుడు మనం ఒక 5-6 ఫార్మర్స్ చూపెట్టామండి. ఇంకా 4 ఉన్నాయి ఫార్మర్స్ చూపెడదాం అవి కూడా ఎలా ఉన్నాయి అనేది.
చెప్పుకోదగ్గ కంపెనీలలో ఒక విత్తనం పేరండి. చూడండి ఎలా వచ్చింది జర్మినేషన్. ఆ కంపెనీకి ఈ కంపెనీకి చూడండి ఎంత తేడా ఉందో. ఇది పేరు మోసిన కంపెనీ వెరైటీలు అండి. మళ్ళీ చూడండి ఆ చెట్టుకి సంబంధం కూడా లేదు. జర్మినేషన్ చూడండి ఎంత తేడా ఉందో దానికి దీనికి. పెద్ద కంపెనీలో ఒక బ్రాండ్ అదనమాట ఇది. చూడండి చాలా వరకు 60% కూడా జర్మినేషన్ రాలేదు చెప్పుకోదగ్గ కంపెనీలలోంచి. ప్రతి ఒక్క రైతు కూడా అడిగి తీసపోయే పేరు అనమాట ఇది. ఆ చెట్టుకి ఎంత తేడా ఉందో. ప్రతి ఒక్క చేను కూడా, ప్రతి ఒక్క మొక్క కూడా నాకు తెలిసి 60% కూడా ఉండదండి ఇది జర్మినేషన్. చూడండి 40% జర్మినేషన్ కూడా ఉండదు. అది చేను దున్ని వేసుకున్నట్టే ఉంది ఆ గింజలు. ఇది చెప్పుకోదగ్గ గింజలలో మళ్ళీ ఇది ఒక విత్తనం అండి. ఇది పర్వాలేదు, కొద్దిగా ఒక 80% వచ్చి ఉంటుంది. చెప్పుకోదగ్గ బ్రాండ్లలో ఇది ఒక వెరైటీ అనమాట. ఇది కొద్దిగా పర్వాలేదు, కాకుండా గ్రోతింగ్ విషయంలో కొద్దిగా డల్ ఉన్నది. ఇందులో ఒక 80% జర్మినేషన్ వచ్చి ఉంటుందండి. చూడండి ఇది 8వ ఫార్మర్ మనం చూపెట్టే ఫార్మరు. ఇది వేరే ఫార్మ్. అది బ్రాండ్లలో ఇది ఒక చెప్పుకోదగ్గ విత్తనం పేరండి. చూడండి ఇప్పటిదాకా మనం చూపెట్టింది వేరేదండి. ఇది వేరేది చేను, ఇది వేరే ఫార్మర్ది. అంటే అదర్ కంపెనీలు కూడా మనకు చూపెట్టడం జరిగింది. మన కంపెనీలకి ఆ కంపెనీలకు ఉన్న వ్యత్యాసాన్ని మనం ఇప్పుడు అన్ని వీడియో తీసుకొని వస్తున్నాం.
చూడండి ఏముందని. వాస్తవంగా జర్మినేషన్ కొద్దిగా డల్గా ఉంది. ఇప్పటివరకైతే ఒక మనం 30 minutes నుంచి తిరిగి చూపెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఫార్మర్ కూడా ఎలా ఉంది ఏందని చేయండి. హలో, నమస్తే అండి. వెల్కమ్ టు రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ వచ్చేసి మనం సువర్ణాపురం గ్రామం, ముదగొండ మండలం, ఖమ్మం జిల్లాలో ఉండడం జరిగిందండి. ఈ చైన్ వచ్చేసి ముదగొండ బైపాస్ పక్కమటి. ఫార్మర్ పేరు వచ్చేసి జెట్ అశోక్ గారు. మన ఎల్ఎంఎన్ సీడ్స్ వాళ్ళది బాసంతి వెరైటీ వేసారండి. ఎలా ఉంది ఏంటో చూద్దాం. జర్మినేషన్ అవన్నీ చూడండి ఒకసారి. జర్మినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఇది వేసి 20 days అవుతుంది. ప్రతి ఒక్క వెరైటీ కూడా మన కంపెనీలో ఎక్సలెంట్గా ఉంటాయి. దీంతోపాటు మనం శ్రీమన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది ఇప్పుడు మనం చూపెట్టేది బాసంతి వెరైటీ. ఎక్సలెంట్గా ఉంది. మనకు రైతు ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది. జర్మినేషన్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి. శ్రీ బాలా సీడ్స్ తరఫున తీసుకోవడం జరిగిందండి. ఇది చూడండి, ప్రతి ఒక్క మొక్క కూడా బయటికి రావడం జరిగింది జర్మినేషన్లో. చూడండి. అలానే నెక్స్ట్ అదే ఎల్ఎంఎన్ సీడ్స్లో మరి శ్రీమన్ వెరైటీ కూడా చూపెడతాండి. రైట్, రేపు మొత్తం బాసంతి వెరైటీ. అటు సైడ్ మొత్తం బాసంతి వెరైటీ ఎల్ఎంఎన్ సీడ్స్ వాళ్ళది. ఇక్కడ ఈ బోట్ కా నుంచి సగానికండి ఇది శ్రీమన్ వెరైటీ. ఎల్ఎంఎన్ సీడ్స్ శ్రీమన్ వెరైటీ. ఇది కూడా ఎక్సలెంట్గా వచ్చేదండి. అంటే మన కంపెనీలో ఏది ఉన్నా కూడా కొద్దిగా బ్రాండ్గానే ఉంటుందండి. మొత్తం చూసుకొని చేయడం జరిగింది. ఎక్సలెంట్ అండి. ఇది కొద్దిగా పార్ట్ చేయడానికి టైం పడుతుంది. అంటే వర్షాలు కూడా పడలేదండి. వర్షాలు కూడా పడితే కొద్దిగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ఇది 20 days పోవడమే కాబట్టి ఇదంతా శ్రీమన్ వెరైటీ. మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకునండి. అదేవిధంగా లైక్ చేసి మన తోటి రైతులకు ఒక 4 షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్సలెంట్గా వచ్చేదండి.
ఇవాళ డేట్ వచ్చేసి జూలై 9 అండి, 2025 నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నమస్తే అండి. వెల్కమ్ టు రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోని అయితే 10 మంది రైతులకైతే షేర్ చేయండి. ఇవాళ వచ్చేసి మనం సోనాపురం గ్రామంలో ఉండడం జరిగింది. ఈ వెరైటీ పేరు వచ్చేసి బాసంతి వెరైటీ అండి. ఇది ఎల్ఎంఎన్ సీడ్స్ వాళ్ళది బాసంతి వెరైటీ. ఫార్మర్ పేరు వచ్చేసి చిర్రా వెంకటేశం గారు, సోనాపురం గ్రామం, ముదిగొండ మండలం. శ్రీ బాలా సీడ్స్ నందు తెచ్చుకోవడం జరిగిందండి. షాప్ పేరు వచ్చేసి శ్రీ బాలా సీడ్స్, సోనాపురం గ్రామం, ముదిగొండ మండలం. ప్రొపరేటర్ వేలుపుల సుమన్ గారు. చూడండి, జర్మినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది వేసి 26 డేస్ అండి. ఇవాళ డేట్ వచ్చేసి 9/7/2025 నాడు, బుధవారం అండి. ఇలా చూడండి, ఎక్సలెంట్గా ఉంది. దీంట్లోనే మరి శ్రీమన్ కూడా ఇవ్వడం జరిగిందండి, చూపెడతాను అది కూడా. ఎక్సలెంట్ రిజల్ట్ అండి. సూపర్గా ఉంది. జర్మినేషన్ అయితే ఎక్సలెంట్గా వచ్చేదండి. ఎక్సలెంట్ రిజల్ట్ అసలు. ఎల్ఎంఎన్ సీడ్స్, బాసంతి అండ్ శ్రీమన్ వెరైటీలు సూపర్గా ఉన్నాయి. ఫార్మర్ పేరు చిర్రా వెంకటేశం గారు, సోనాపురం గ్రామం, ముదిగొండ మండలం. వెరైటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం. ఇది ఏ నెలకైనా సెట్ అయ్యే వెరైటీ అనమాట. మనం లాస్ట్ ఇయర్ కూడా షాంపిల్ ఇవ్వడం జరిగింది. షాంపిల్ కూడా ఎక్సలెంట్గా రావడం జరిగిందండి. ఎకరాకి వచ్చేసి 12 క్వింటాలు దిగుబడి వచ్చేదండి. మళ్ళీ వేసుకున్న తర్వాత కాటన్ వెరైటీ తీసేసి మళ్ళీ మేజ్ చేసుకోవడం జరిగింది. మేజ్ కూడా మన వెరైటీలు ఇవ్వడం జరిగింది. ఎల్ఎంఎన్ 651 సెగ్మెంట్ తోటి మనం ఇవ్వడం జరిగిందండి మేజు. అది ఎకరాకి 40 క్వింటాల వరకు వచ్చేది. అంటే ఇటు 12 క్వింటాలు ఎల్ఎంఎన్ సీడ్స్ వాళ్ళది బాసంతి, శ్రీమన్ వెరైటీలు మనం పోయిన సంవత్సరం షాంపిల్ ఇచ్చాము. ఈ సంవత్సరం మంచిగా వచ్చేది, బాగుందని చెప్పి మళ్ళీ తీసుకోవడం జరిగింది చిర్రా వెంకటేశం గారు. అంటే రైతు అదే విధంగా ఎండింగ్ వరకు ఉంచుకున్నట్టయితే ఎక్సలెంట్గా వచ్చేది అనమాట. 18 క్వింటాల నుంచి 20 క్వింటాల వరకు వచ్చేది. అంటే మన క్రాప్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ పొలం మొత్తం దున్నుకొని మళ్ళీ మే చేసుకుంటారండి. మా సైడ్ మే చేసుకుంటారు. చూడండి, థ్యాంక్ యూ అండి. ఎవరైతే మొదటిసారి మన వీడియోలు చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ఆల్ అని పెట్టుకోండి. ఇవాళ వచ్చేసి మనం తానంచర్ల నుంచి నూతన కల్లు ఏరియాకి వచ్చి రావడం జరిగిందండి. ఊరి పేరు వచ్చేసి ఎడవల్లి గ్రామం, నూతనకల్ మండలం, సూర్యాపేట జిల్లా. మన వెరైటీలు వచ్చేసి ఎల్ఎంఎన్ సీడ్స్ వాళ్ళది బాసంతి వెరైటీ, కాటన్ వెరైటీ తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఎల్ఎంఎన్ 7399 చిల్లీ వెరైటీ కూడా తీసుకున్నారు మన వాళ్ళు.
ఫార్మర్ పేరు వచ్చేసి బానోతు వెంకన్న గారు. చూడండి ఏ విధంగా ఉందో. ఆల్రెడీ కాటన్ అయితే ప్లాంటేషన్ చేశారు. ఇది 20 days ఫైర్ అండి. ఇది నూతనకల్లు మండలం, సూర్యాపేట జిల్లా, ఎడవేలి గ్రామంలో అండి. వెంకన్న గారు ఫార్మర్ పేరు. మన దగ్గర నుంచి శ్రీమన్ 4 ప్యాకెట్లు, బాసంతి 4 ప్యాకెట్లు, మొత్తం 4 ఎకరాలకు వేసుకున్నాడు ఫార్మరు. మొత్తం మన కంపెనీ వేయడం జరిగిందండి. ఇదంతా కూడా చూడండి. ఇది 20 days ఫీల్డ్. ఇవాళ డేట్ వచ్చేసి 7వ తారీఖు. 7వ తారీఖు 7వ నెల 2025 నాడు అండి. ఇది చూడండి, ఎక్సలెంట్ ఫీల్డ్. - 100% జర్మినేషన్తో ఉందండి వెరైటీ. మన LMN సీడ్స్లో 2 వెరైటీలు ఉన్నాయండి, కాటన్ వెరైటీలు. ఒకటి బాసంతి, 2 శ్రీమన్ వెరైటీలు. ఆ 2 కూడా మనం చాలామందికి ఇవ్వడం జరిగింది. 100% రిజల్ట్ వచ్చేదండి జర్మినేషన్ విషయంలో అయితే. లాస్ట్ ఇయర్ అయితే మనం షాంపిల్ ఇవ్వడం కూడా జరిగింది. వాటిని చూసుకుని మనకి ఈ ఫార్ములా చూపెట్టుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకోవడం జరిగిందండి. ఎక్సలెంట్ అండి. ఫార్మర్ పేరు వెంకన్న గారు, నూతనకల్లు ఏరియా, ఎడవెల్లి గ్రామం, సూర్యాపేట జిల్లా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొదటిసారి మన వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వాచింగ్ అండి. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ వచ్చేసి మనం సోర్ణాపురం గ్రామంలో ఉండడం జరిగిందండి. ఫార్మర్ పేరు వచ్చేసి వెనుకొండ గోపయ్య గారు. సోర్ణాపురం గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. శ్రీ బాలా సీడ్స్ నుంచి కాటన్ వెరైటీ తెచ్చుకొని వేసుకోవడం జరిగింది. అసలు కంపెనీ పేరేంది, వెరైటీ పేరేంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. చూడండి ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి 40 days అండి. 40 days పంట ఇది ఫీల్డ్. చూడండి, మన పక్క వెరైటీలు వేరే వెరైటీలు అండి మా చైన్లో. దానికి దీనికి చూడండి ఎంత తేడా ఉందో. కంపెనీ పేరు వచ్చేసి LMN సీడ్స్, వెరైటీ పేరు వచ్చేసి బాసంతి వెరైటీ. ఇది శ్రీ బాలాజీ సీడ్స్ నందు తెచ్చుకోవడం జరిగిందండి. సోర్ణాపురం గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. ఆల్రెడీ రైతు వచ్చేసి అరకదున్ని కొట్టడం జరిగిందండి. కొంచెం నీట్గా ఉంచుకున్నాడు అనమాట. గడ్డి మందులు ఏం కొట్టకుండా అరకదున్ని చెత్త మొత్తం కూడా క్లీన్ చేసుకోవడం జరిగింది. రైతులు కూడా మొత్తం కూడా ఇదే విధంగా కొద్దిగా అరకలతోటి కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి. ఇలా గడ్డి మందు కొట్టి కొద్దిగా భూమిని ఇబ్బంది పెట్టేదానికంటే ఇలా అరకదున్నుకొని ఇలా చేసుకోవడం బెటరు. గడ్డి అనేది లేకుండా చేసుకుంటే. చూడండి ఎంత నీట్గా ఉందో. పొలం మొత్తం కూడా అదే విధంగా ఉంది. రైట్ వచ్చేసి 1.5 వరకు ఉంటుంది.
ఫార్మర్ కూడా ఒక ముక్క వేసాడు. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్ పెట్టుకోండి. అంతవరకు రైతులకైతే ఒక 10 మందికి షేర్ చేయండి మన వీడియోని. పక్క వెరైటీలు వచ్చేసి రాసి వాళ్ళండి, దానికి మన సీడ్కి చాలా తేడా ఉంది. ఎక్సలెంట్ అన్నమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కాటన్ వెరైటీ వచ్చేసి LMN సీడ్స్ వాళ్ళది బాసంతి వెరైటీ అండి. ఎలా ఉంది ఏందనేది మీరే చూడండి. 25 days ఫైర్ అండి. LMN సీడ్స్ బాసంతి వెరైటీ. ఫార్మర్ పేరు వచ్చేసి తేజవద్ రాజేష్. విలేజ్ పేరు వచ్చేసి తానంచెర్ల. మనం ఇంతకుముందు ఒక వీడియో చేయడం కూడా జరిగింది. నీకు ఆడ బరువు ఉందిలే, అంటే ఆడ బాగా ఏ సాలే కాదు, సరిపోవట్లేక అబ్బా. వెల్లెడుపు సరిపోవట్లేక సాలకి మధ్యలో ఎటు వేసినా మొక్కలు ఏమిటి లేవట్లేక. మొక్కపోతే ఎంత ఇప్పుడు ఇది ఎకరానికి? అరకేది ఎంత? యాడేషన్ మా ఉపేంద్ర బాబు అది కూడా తోలుని బట్టే ఉంటది. లేదు బాబాయ్, అరక అంత చూడు ఒకసారి చూడు ఒకసారి అంతే ఉంటదమ్మా, తెగిందిగా మళ్ళీ అది మొలకొస్తుంది. అంటే నువ్వు కొంచెం పదును ఉన్నప్పుడు చేపించుకోవాలబ్బా. పదును మొత్తం పోయిన తర్వాత చేపించట అదే పెద్ద
ఏది పాదునన్నప్పుడు వేపిస్తే మొత్తం చుట్లు కొత్తది. కాదు. చొట్లు ఎందుకు వస్తుంది? అరే ముందు తెప్పితే పోతట్టున్నావు, ముందు అది చుప్ప పెట్టితే పోతట్టు పెట్టించుకో మంచిగా ఉంటుంది, కొద్ది లోతు దిగిద్ది. దగ్గర పోదు బాబాయ్, అది అది తెగ అది బాదు ముట్టు బాదు లేచి వస్తుంది, చుట్టూ నచ్చదు. నడిచి అంటది తెగినాయి, తెగుతున్నాయి, ఏరు కాదు. ఏరు రాదు. ఇప్పుడు చూడు ఈ మొక్క ఇంటికి వచ్చి మాకు సాలు దొరికింది, సాలు దోలటం కూడా రాలా. వెల్లడిపు ఎక్కువైంది, వెల్లడిపు ఎక్కువైంది కొంచెం. అరక దోలేడు కాడుంది మొత్తం. ఏయ్ నువ్వు అరక ఇటు నుంచి దోలిచ్చినా, ఇటు నుంచి దోలిచ్చినా? అటు నుంచి దోలితే అటు సమానంగా ఉంది కాబట్టి అటు నుంచి వచ్చి పని. ఇటు నుంచి దోలుకున్నా ఇటు పోయి చెప్పు ఇటు తిరిగింది. అదే అడి ఈ దూగం ఇటు తిరిగిందిగా, మరి ఇది ఆ దూగం సాగుందిగా. అదే సాలు కొట్టేటప్పుడే వెళ్ళడిపోందిరా.